Hello friends, welcome back my channel. Friends, National Institute of Agriculture Extension Management, an autonomous organization of Ministry of Agriculture and Farmer Welfare, Government of India. ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇది ఎక్కడో కాదు, రాజేందర్ నగర్ హైదరాబాద్ లో అయితే పోస్టులు వచ్చాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా రాజేందర్ నగర్ లో, సో అక్కడైతే ఈ పోస్టులు వచ్చాయి. సో మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది మేనేజ్ అడ్రస్ వచ్చి మేనేజ్ రాజేందర్ నగర్ హైదరాబాద్. సో ఈ మేనేజ్ అనే డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అందులో ఈ డిపార్ట్మెంట్ లో మీకు పోస్టులు వచ్చాయి. సో ఈ పోస్టుల డీటెయిల్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ వేకెన్సీస్ అపాయింట్మెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ వేకెన్సీస్ అని ఉంది చూడండి. ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ వేరియస్ గ్రూప్ సి పొజిషన్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 28/7/2025. సో ఈ పూర్తి నోటిఫికేషన్ కోసం మనం చివరి వరకు చూద్దాం ఈ వీడియోని. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ ఫార్మాట్స్, అంటే పోస్టులు కూడా ఏమున్నాయంటే జూనియర్ స్టెనోగ్రాఫర్, నెక్స్ట్ యూడిసి అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్, ఈ పోస్టులు ఉన్నాయి. అలాగే సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు. సో అప్లికేషన్ ఫార్మాట్స్ ఎవరికి వాళ్ళే డివైడ్ చేసి ఇచ్చేసారు, అంటే ఏ పోస్ట్ కి మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ కంప్లీట్ గా అడ్వర్టైజ్మెంట్ చూద్దాం, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అండ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాజేందర్ నగర్ హైదరాబాద్, తెలంగాణ. ఇది అడ్వర్టైజ్మెంట్ నంబర్ వచ్చేసి మనకి ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ నంబర్ ఆఫ్ పోస్ట్ అయితే ఒకటే ఉంది, అది ఓబీసీ కేటగిరీకి ఉంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇది కూడా యాంటిసిపేటెడ్ వేకెన్సీ అని ఇచ్చారు, ఒకటో పోస్ట్ ఉంది, ఎస్టీకి ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ యూడిసి ఒక పోస్ట్ ఉంది, అన్రోజుడికి ఉంది. సాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు ఉంటుంది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ 7th పే కమిషన్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ సైడ్, ఇది అన్రోజుడికి ఉంది. ఇది సాలరీ వచ్చేసి 63,200 వరకు వస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2 పోస్టులు ఉన్నాయి ఓబీసీకి, ఎంటీఎస్ ఇది కూడా ఎంటీఎస్ఏ ఒక పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది. ఇది 56,900 వరకు వస్తుంది. ఇవి పర్మనెంట్ పోస్టులు, సో ట్రై చేయండి. ఫస్ట్ పోస్ట్ కి వచ్చేసి ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో డిగ్రీ అయితే ఉండాలి, ఎనీ డిగ్రీ. స్పీడ్ అంటే మీకు టైపింగ్ అనేది కంపల్సరీ, లేదంటే షార్ట్ హ్యాండ్ అనేది కంపల్సరీ. స్టెనోగ్రాఫర్ కాబట్టి షార్ట్ హ్యాండ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు 80 వర్డ్స్ పర్ మినిట్ అని ఇచ్చారు. సో ఇది అలాగే స్పీడ్ టైపింగ్ కూడా తెలిసి ఉండాలి, షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండాలి, టైప్ రైటింగ్ కూడా తెలిసి ఉండాలి. ఇది 30 వర్డ్స్ పర్ మినిట్. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ కి ఇది కూడా డిగ్రీ ఉండాలి, దీనికి టైపింగ్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేట్, దీనికి ఇంటర్మీడియట్ ఉండాలి విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఏ లెవెల్ సర్టిఫికేట్ కోర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడేషన్. సో ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నాకు చూడండి ఇక్కడ, అంటే ఇంటర్మీడియట్ ఉండాలి ఆర్ ఈక్వలెంట్ ఈ సబ్జెక్ట్ ఉండాలి, లేదంటే ఫస్ట్ క్లాస్ 3 years డిప్లొమా ఉండాలి ఎలక్ట్రానిక్స్ లో, లేదంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి, ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. సో ఇది మీరు ఇవన్నీ చదువుకొని మీ క్వాలిఫికేషన్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక ఎంటీఎస్ కి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో దీనికి టైప్ రైటింగ్ ప్రొఫిషియన్సీ తెలిసి ఉండాలి, బేసిక్ సర్టిఫికేట్ కోసం కంప్యూటర్ ఐటీ తెలిసి ఉంటే బెటర్ అంటున్నారు అన్నమాట. ఇక్కడ ఇక ఏజ్ లిమిట్ ఇచ్చారు. జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 18 నుంచి 30 ఓబీసీకి ఇచ్చారు, ఎస్టీకి అయితే 18 నుంచి 32 ఇచ్చారు. ఇక అప్ టు 40 years వచ్చేసి డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్, అంటే ఆల్రెడీ లోపల ఉండి పని చేస్తారు వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఏజ్ లిమిట్ ఇది ఇచ్చారు. అలాగే 3 years కంటిన్యూస్ సర్వీస్ కూడా వాళ్ళకి ఉండాలి. ఇక యూడీసీకి వచ్చి 18 నుంచి 27 ఇచ్చారు. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి వచ్చేసి 18 నుంచి 27 ఇచ్చారు.
ఎంటీఎస్కి వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్కి 18 30, ఓబీసీకి ఇచ్చారు. సో ఇది మనకి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్, సాలరీస్ అన్నీ అయితే ఇవి. ఇంకా స్టేజ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటంటే ఎలా ఉంటుంది? స్టేజ్ 1 జూనియర్ స్టెనోగ్రాఫర్కి స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. తర్వాత సెలక్షన్ మెథడాలజీ ఉంటుంది, టై బ్రేకింగ్ మెథడాలజీ కూడా ఉంటుంది. ఇన్ని ఉంటాయి. సో ఇదంతా మీరు ఒకసారి చదువుకోగలరు. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా అంతే. స్టేజ్ 1, స్టేజ్ 2, సెలక్షన్ మెథడాలజీ, టై బ్రేకింగ్ మెథడాలజీ కూడా ఇన్ ఆర్డర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి కూడా స్టేజ్ 1, స్టేజ్ 2 మెథడాలజీ సెలక్షన్ ఉంటుంది, టై బ్రేకింగ్ మెథడాలజీ కూడా ఉంటుంది. ఇక ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఫైబర్ ఆప్టిక్స్. ఈ ఫైబర్ ఆప్టిక్స్ అప్లికేషన్ గురించి తెలిసి ఉండాలి. అలాగే బేసిక్ ఆఫ్ వెబ్ కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ తెలిసి ఉండాలి. కోర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, బేసిక్ ఆఫ్ నెట్వర్కింగ్, ఇవన్నీ మీకు ఇంట్రడ్యూసింగ్ టు నెట్వర్కింగ్, డేటా నెట్వర్క్స్, నెట్వర్కింగ్ మీడియా, రూటింగ్ ప్రోటోకాల్స్, ఐపీ అడ్రసింగ్ అండ్ సబ్నెట్టింగ్, నెట్వర్క్ డివైజెస్, రూటింగ్ అండ్ స్విచ్చింగ్, తర్వాత ప్రోటోకాల్స్ అండ్ సర్వీస్, ఇంపార్టెంట్ నెట్వర్క్. అంటే ఈ సబ్జెక్ట్ అంతా తెలిసి ఉండాలి అని అంటున్నారు అనమాట. అది అడ్మినిస్ట్రేషన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వచ్చేసి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2 ఇది సెలక్షన్ మెథడాలజీ కూడా ఉంటుంది, టై బ్రేకింగ్ మెథడాలజీ కూడా ఉంటుంది. ఇక ఫీజు ఇచ్చారు ఇక్కడ. అప్లికేషన్ ఫీ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి 500 ఉంది, అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా 500 ఉంది, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా 350 రూపాయలు అయితే ఇచ్చారు, ఎంటీఎస్కి 350 రూపాయలు ఇచ్చారు. క్యాండిడేట్ బిలాంగ్ టు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్, పీడబ్ల్యూడికి, ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 150 రూపాయలు ఇచ్చారు. ఇది అదర్ క్యాండిడేట్స్కి ఇది. సో ఇది లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ డిమాండ్ డ్రాఫ్ట్, అదే ఫీజు తోటి 28 జూలై వరకు టైం ఇచ్చారు మనకి. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే అన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే వర్తిస్తాయో అవన్నీ ఉంటాయి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా అన్నీ వర్తిస్తాయి. ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ మేనేజ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్కి మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటే మీకు వేకెన్సీ సంబంధించిన ఏదన్నా తెలుస్తూ ఉంటుంది అన్నాడు. తర్వాత ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి సెండ్ టు, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఈమెయిల్ ద్వారా పంపించకూడదు, అలాగని ఆన్లైన్ అప్లికేషన్ కాదు, పోస్ట్ ద్వారానే పంపించాలి. సో అందుకని అడ్రస్ ఇచ్చారు. ద డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, రాజేందర్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్కి మీరు పోస్టుల్లోనే పంపించాలి. సో ఇది ఇక్కడ ఎన్వలప్ పైన ఎలా రాయాలన్నమాట, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారని చెప్పేసి. ఇది కంప్లీట్ డీటెయిల్స్. అందుకని ఇక్కడ ఏం చేశారంటే ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి అప్లికేషన్ పెట్టారు. ఎగ్జాంపుల్ మనం ఇందులో ఏదైనా తీసుకోండి, మీరు ఎంటీఎస్ తీసుకుంటే దీని మీద క్లిక్ చేయగానే మనకు ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్స్ అన్ని కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంటాయి. సో మీరు టైం తీసుకొని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది రాకపోతే కంపల్సరీ వస్తాయి, రాకుండా ఉండదు. చూడండి, ఇది స్టెనోగ్రాఫర్ అయితే వచ్చింది. సో జూనియర్ స్టెనోగ్రాఫరు. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫరు అప్లికేషన్ వచ్చింది. డీడీ నెంబరు, డేటు, ఎప్పుడు పేమెంట్ చేశారు, ఏ బ్యాంకులో చేశారు, పోస్ట్ కోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఏ పోస్ట్ కోడ్కి అక్కడ కోడ్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇక నేమ్ ఆఫ్ ది ఎస్ఎస్సి ప్రకారం ఫోటో అంటించాలి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఇచ్చారు. 28 జూలై వరకు మనకి ఏజ్ ఎంత ఉందనేది కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు ఇక్కడ. అలాగే నెక్స్ట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, జెండరు, నేషనాలిటీ, ఆధార్ నంబరు, మ్యారిటల్ స్టేటస్, అలాగే మ్యారీడ్, స్పోర్ట్స్ నేమ్ కూడా అడిగారు ఇక్కడ, కేటగిరీ. సో అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉన్నాయి. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని సో రాసేసి ఆ డీడీ డీటెయిల్స్ అన్ని పెట్టేసి మీరు మీ సర్టిఫికేట్ అవన్నీ జిరాక్స్ పెట్టేసి సో అక్కడ అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్కి మీరు పంపించాలి. ఇది కంప్లీట్ డీటెయిల్స్. అలాగే ప్రతి అప్లికేషన్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ పోస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా మీరు క్లిక్ చేయగానే మనకి ఇలా
ఏ అప్లికేషన్ వచ్చేస్తుంది. సో నెట్వర్క్ ఇష్యూ ఉంటే మళ్ళీ ట్రై చేయండి, ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ ఉంటాయి. సో చూడండి ఇది కూడా వచ్చింది, మల్టీ టాస్క్ స్టాప్. సో ఇలా మీరు ఏ అప్లికేషన్ మీరు పెట్టాలనుకుంటున్నారో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ని కూడా నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి మీరు లింక్ని చూసుకొని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు. సో ఓబీసీ వాళ్ళు ఇది కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఈ సర్టిఫికేట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫార్మాట్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఇది పోస్టులో పంపించాలి, మర్చిపోకండి. పోస్టులకి ఎవరైతే పంపిస్తున్నారో, ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఇది హైదరాబాద్ లోకల్ పోస్టులు కాబట్టి పర్మనెంట్ పోస్టులు ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.